అమ్మో బిల్లు ఈడైపోయాడు. నేను పే చేస్తాను. ఓకే నెక్స్ట్ టైం బజ్జీల మన దగ్గర నేను పే చేస్తాను. ఓకే మరి ఓకే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. జస్ట్ లైక్ జీన్స్ ఐ కలెక్ట్ థింగ్స్. గురు వెళ్ళరా. అసలు దాన్ని ఎలా లవ్ చేసామయ్యా? పెద్ద జట్టుగాడిలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు వరకు బ్రో అన్నావు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నీకు రెస్పెక్ట్ కూడా ఇచ్చాను. నన్ను జట్టుగాడు అంటావేటి? మరి మా వైజాగ్లో జట్టుగాడనే అంటారు నీ ఇలాంటి వాళ్ళని. 2 నెలల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు దాంతో. ఏటి అర్థం కాలేదా? వదులు దొబ్బేదాన్ని. అర్థమైంది, అర్థం చేసుకున్నాను. నాకేటి ప్రాబ్లం లేదు. అది అసలు ఎలా ఖర్చు పెట్టేస్తుందో నీకు తెలుసా? టాప్ అయిపోతావు నువ్వు. అది పెట్టించిన ఖర్చులకి నా దగ్గర కట్రాయర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక అది లేకుండా తిరిగేవాడిని. జాకియా నథింగ్. ఇప్పుడు కొనుక్కున్నాను. మేము కొనుక్కున్నాం, వేసుకునే వచ్చాం. మాకేటి ప్రాబ్లం లేదు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ఏటి పెళ్ళా? పెళ్ళే మార్చేసింది. ఏడు చేస్తాంలే. కుర్రోడివి కరువులో ఉన్నట్టు ఉన్నావు. ఏటివే? ఇంటిని సిమెంట్తో కట్టుకుంటే గట్టుకుంటుందని చెప్తుంటే సీవుడితో కడతాను అంటున్నావు నువ్వు. చీవిడే ఏట్రా బాబు, ఎంత సీడగాడిలో ఉన్నాడు. మరి ఎందుకు వచ్చావు పిలిస్తేనే? తినడానికి ఫ్రీ కదా. మరి ఇప్పుడు ఎవడ కరువులో ఉన్నాడే? హలో గురు, 25 లక్షల ప్యాకేజ్ ఎక్కడ? అంటే ఫేక్ పెట్టాం జాబ్ కొట్టాం, వేరే విషయం. మధ్యల పనుల్లో మేము ఇలాంటి కౌలు చెప్పాం. ఎప్పుడైనా పూర్ణ మార్కెట్ వైజాగ్. ఓకే మదన్, ఐల్ టేక్ ఎ లీవ్. థ్యాంక్స్ ఫర్ ద నెట్ఫ్లిక్స్ అకౌంట్. వీడు మారడు. మదన్, నీకు ఎప్పుడైనా నా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. నా నెంబరు తన బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. నేను ఆల్రెడీ తీసేసాను. ఓహో, అయితే ఫోన్ పేలో మెసేజ్ చేయగలదు అనమాట. అంటే మెసేజే చేయను అనుకో. జస్ట్ కిడ్డింగ్. బాయ్ మదన్. ఏటిడు లోకల్ బాయ్ ఏంటాడు అలా మాట్లాడుతున్నాడు? ఇది వర్స్ట్ టెస్ట్ అని కూడా అనలేం. అందులో ఒక పార్ట్. ఏమంటున్నాడు? అన్నీ తెలిసి లవ్ చేసావని అడుగుతున్నాడు. నువ్వేం చెప్పావు? అన్నీ తెలిసి లవ్ చేసావని చెప్పాను. వీడికి నీకు బ్రేకప్ ఎలా అయింది? మనిషి మంచోడే ఈడా, కానీ పిసినారోడు. అన్నిటికీ లెక్కలు కడతాడు. ఎప్పుడూ డబ్బుల గురించే మాట్లాడతాడు. ఒకసారి వీడి దగ్గర డబ్బులు తీసుకున్నాక అర్థమైంది వీడి క్యారెక్టర్ ఏంటో. టార్చర్ పెట్టాడు. చూసావా ఫోన్ పేలో మెసేజ్లు అంటున్నాడు. ఫోన్ పేలోనే డబ్బులు అడుగుతుండేవాడు. ఓహో, మరి వీడి గురించి మీ డాడీకి ఏమైనా చెప్పావా? చచా లేదు. మరి నాకెందుకు చెప్తున్నావు? వీడి వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు అనిపించింది. ఓహో, నీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని. ఇప్పుడు నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలుసు. అండ్ నాకు బూతులు నేర్పించింది కూడా వీడే. ముందు రావా? నాన్న చాలా డిసిప్లిన్ గా ఉండడం వల్ల నా చుట్టూ అందరూ అలానే ఉండేవాళ్ళు. సో పెద్దగా రావు. ఇదిగో వీడి ముందు నీ ముందు మాట్లాడతా. ఎంతైనా రుక్కు, నువ్వు వెళ్ళిపోబే అంటే చాలా బాగుంటుంది తెలుసా. వెళ్ళిపోబే, వెళ్ళిపో. హలో, ఎక్కడ ఉన్నావన్నా? నీ గురించే వెయిట్ చేస్తున్నావు. తొందరగా రా. రుక్కు, నీకో సర్ప్రైజ్. నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేస్తున్నా. ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్ అన్నయ్య అంటాడు. ఓ, ఎలా అయినా ఇంప్రెషన్ కొట్టేయాలి. అదిగో వచ్చాడు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? ఇంత లేటా? అంత లేదు, జస్ట్ 35 minutes అయింది. మీరు కూర్చోండి. ఏంటి మదన్, ఈ మధ్య అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావా? అన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, అబద్ధాలు నువ్వు ఆడితే నువ్వు బాధపడతావు, అదే నిజాలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు. వావ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్. మదన్, పరిచయం చేయి. సారీ అన్నా, తన రుక్మిణి TCS లో పనిచేస్తుంది. రుక్మిణి తన మునుస్వామి ఫుల్ టైం బైక్ రైడర్. బైక్ రైడరా? ఐ లవ్ మై ప్రొఫెషన్. రుక్కు, నీకు విషయం తెలుసా? అన్న తన 19th గర్ల్ ఫ్రెండ్. 19th గర్ల్ ఫ్రెండ్? 19th గర్ల్ ఫ్రెండ్ యాస్టీస్ నీళ్ళగా బిహేవ్ చేస్తుందంట. అందుకే తను చెప్పినట్టే నీకు డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పేసాను తెలుసా. టిప్ యాడెడ్. రిసీవ్డ్. అమ్మా అమ్మా చెప్పే. ఏరా ఆ సంబంధం వాళ్ళు? అమ్మా ఆ సంబంధం నాకు నచ్చలేదమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చలేదంట. పరువు తీసిందో మా పరువు తీసేస్తామేంటి? హలో హలో, లొకేషన్ ఎక్కడండి? ఏంటి? సారీ అండి, అలవాట్లో పొరపాటు. బైక్ రైడర్ కదా. ఓకే, మీ క్యూపిడో డ్రైవర్స్ ని చూసినప్పుడల్లా నాకు ఒక డౌట్. అడగండి. మీకు నెలకి ఎంత వస్తుందండి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న.
బైక్ ఎక్కిన ప్రతి వాళ్ళు అదే అడుగుతారండి. మీరు వేరే క్వశ్చన్స్ అడగండి. సారీ, ఎన్నాళ్ళుగా ఈ పని చేస్తున్నారు? జస్ట్ 4 months బ్యాకే. అంతకుముందు మర్డర్ కేసు ఉండేది, దాంతో ఎక్కడ జాబ్ దొరకలేదు. మర్డర్ కేసా? అవునండి, దాని ముందు రేప్ కేసు ఉండేది, ఈ మధ్యనే ఎత్తేశారు. ఈ కేసులన్నీ రన్నింగ్లో ఉండడం వల్ల సిటీ వదిలి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే మన పాస్ట్ గురించి అడగకుండా కష్టపడి పనిచేసి ఇది ఒక్కటే అనిపించింది. అందుకే దీంట్లోనే కానిచ్చేస్తున్నాను. నైస్. బాయ్ అన్నా. బాయ్ బాయ్. జాగ్రత్త, అడిగిరని చెప్పు. ఓకే ఓకే.